హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి సెప్టెంబర్ 2nd డే బ్లాగ్ అండి. ఈరోజే మా వెడ్డింగ్ డే అన్నమాట. సో ఈరోజే ఇంకా ఫ్రిడ్జ్ కూడా ఓపెన్ చేయించాము. సో ఇది ఫైనల్గా నేను కంప్లీట్గా చూపిస్తాను, అన్ని డీటెయిల్స్ ఇస్తాను, ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అన్నీ కూడా చూపిస్తాను. సో ఇలా చాలా మార్నింగ్ వచ్చేసారు, ఎక్స్పెక్ట్ చేయలేదు మార్నింగ్ వస్తారని. సో ఇంకా చక్కగా ప్రేయర్ చేసేసుకొని ఇంకా ఓపెన్ చేయించేసాను పిల్లల దగ్గర. సో ఊరికట్లా చూడండి. సో కంప్లీట్గా మళ్ళీ నేను మీకు చూపిస్తాను. బాగుందా లేదనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మాకైతే చాలా బాగా నచ్చింది. డబల్ డోర్ ఇటు సైడ్ ఉన్నది తీసుకుందాం అనుకున్నాను. దీన్ని పెట్టేదానికి ఇప్పుడు ప్లేస్ లేకుండా పోయినట్టు అయిపోయింది. సో అందుకని ఇంకా చూసారు కదా, ఇల్లేమో చిన్నగా అయిపోయింది. సో ఈ ఫిష్ ఆక్వేరియం ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు చాలాసేపటి వరకు. సో ప్రస్తుతానికి అలాగే ఉంచున్నాను. సో ఈ బిజీ హడావిడి కొంచెం క్లియర్ అయిన తర్వాత ఓల్డ్ ఫ్రిడ్జ్ వేరే వాళ్ళకి ఇచ్చేసాక సో అప్పుడు ఆర్గనైజ్ చేస్తాను చక్కగా. సో ఇక్కడ వచ్చేసి ఇంక టీ పెట్టేస్తున్నాను. సో హరికి ఏమున్నా లేకున్నా టీ కంపల్సరీగా ఉండాలి. మార్నింగ్ బ్రష్ చేసిన వెంటనే షుగర్ వేసేస్తాను నోట్లో తీయగా. తర్వాత ఇంకా టీ పెట్టేశాక ఇంకా దోశ వేస్తున్నాను పిల్లలకి. సో బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాక ఇంకా మిగిలిన పని అంతా చేసుకోవచ్చు అని. సో నేనైతే మార్నింగ్ లేసాను, చుట్టుపక్కల ఇల్లంతా కడిగేశాను, పైనుంచి కూడా మెట్లన్నీ కడిగేశాను, బయట కూడా చాలా ఎర్లీగా ముగ్గు పెట్టేశాను. సో ఇక్కడ దోశ వేస్తున్నాను, పక్కన వచ్చేసి పల్లీలు చట్నీ చేస్తున్నాను అన్నమాట. సో పల్లీలు ఫ్రై చేసుకుంటున్నాను, ఈ పక్క దోశ వేసేస్తున్నాను. సో ఈ బ్రష్ వచ్చేసి చాలామంది ఇలా అడిగారు, ఆయిల్లో పెట్టేస్తున్నారు, ఇది చుండిపోదా అమూల్య అని. అస్సలు పోదండి, ఇది ప్లాస్టిక్ కాదు, సిలికాన్ కాబట్టి మనకి ఏం పాడవదు బ్రష్ అనేది. సో ఇంకా దోశ వేసాను, అక్కడే వచ్చేసి ఇంకా పల్లీల చట్నీ చాలా సింపుల్గా చేశాను. సో చూడండి, పల్లీలు రోస్ట్ చేసుకున్నాక దీంట్లో చింతపండు, జీలకర్ర, అలాగే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు నూనెలో ఫ్రై చేసుకొని వేసుకోవాలి, అంతే. మిక్సీ వేస్తే సరిపోతుంది, పోపు వేసుకోవాలి. ఇక్కడ చక్కగా అందరం ప్రేయర్ వినుకుంటూ, సాంగ్స్ వినుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాం. సో లక్కీ మాత్రం అస్సలు పైనే కూర్చోడండి, కిందే కూర్చొని తింటాడు. సరే ఇంకా చికెన్ తీసుకొచ్చారు హరి. సో ఇంకైతే ఈరోజు నేను పర్దా బిర్యానీ చేస్తున్నాను, చికెన్ బిర్యానీ, అలాగే చికెన్ కర్రీ చేస్తున్నాను అన్నమాట, గ్రేవీ. సో వాటి కోసం మ్యారినేట్ చేసుకోవాలి కదా, అందుకని. సో ఇక్కడ అన్నీ వేసాను, హోల్ గరం మసాలాలు, అలాగే స్పైసెస్ వచ్చేసి కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే గరం మసాలా, అలాగే బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, తగినంత ఉప్పు, పసుపు అన్నీ వేసి చక్కగా మ్యారినేట్ చేశాను, ఆయిల్ వేసాను. సో చక్కగా మ్యారినేట్ చేశాక ఇక్కడ పాయసం చేస్తుండే చేయి కాల్ చేసుకున్నాను అన్నమాట, అందుకే ప్లాస్టర్ వేసుకున్నాను. ఒక 1 అవర్ 2 అవర్స్ వరకు నాకు చాలా పెయిన్, మంట వచ్చేసింది, దానివల్ల వంట కూడా లేట్ అయిపోయింది. ఇక్కడ ఇంకన్నీ పచ్చిమిరపకాయలు, బిర్యానీ స్పైసెస్ కూడా యాడ్ చేశాను. చూసారా, దీనివల్ల వచ్చిన తిప్పలన్నమాట ఇవన్నీ. సో అలా జరుగుతూ ఉంటుంది ఒక్కోసారి, మనం వాటిని ఇగ్నోర్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చికెన్ మ్యారినేట్ అయిన తర్వాత కంపల్సరీగా ఒక 1 అవర్ లేదంటే 2 అవర్స్ మ్యారినేషన్ అనేది ఉండాలి. సో తర్వాత వచ్చేసి ఒక కడాయి పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ అయినా గీ అయినా వేసేసి ఈ చికెన్ మ్యారినేట్ చేసిన చికెన్ వేసి సిమ్లో పెట్టి నేను 90% కుక్ చేసుకుంటున్నాను. అలాగే రైస్కి అక్కడ వాటర్ పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మైదా పిండితోటి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట. సో పెద్దగా వేసుకోవాలి మనం, కొంచెం థిక్గా ఉండాలి అది. సో తర్వాత ఇక్కడ డ్రై రోస్ట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసి చక్కగా ఫస్ట్ లేయర్లో నేను రైస్ వేస్తున్నాను. ఎందుకంటే మనం కర్రీ వేస్తే మొత్తం ఆయిల్ అంతా కిందకి దిగిపోతుంది అని చెప్పేసి రైస్ వేసాను. సో ఇది కొంచెం జాగ్రత్తగా మంచిగా వేసుకోండి. నేను ఇంకొంచెం చిన్న దాంట్లో చేసుంటే చక్కగా వచ్చేదేమో. సో ఇది కొంచెం పెద్దగా అనిపించింది నాకు, బట్ ఫైనల్గా అయితే చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు మనం దమ్ ఎలా చేసుకుంటామో అలాగా లేయర్గా యాడ్ చేసుకోవాలి రైస్, చికెన్ అలాగా. సో రైస్ కూడా ఏంటంటే నేను కంప్లీట్గా కుక్ చేసుకోకుండా, మనం రైస్ వచ్చేసి 80% అలాగే 70% కుక్ చేసుకుంటే చాలు, దమ్లో ఇంకా బాగా ఉడికిపోతుంది. చికెన్ పెద్ద పీసెస్ కాబట్టి 90% కుక్ చేసుకున్నాను, లేదనుకుంటే మీరు 70-60% కుక్ చేసుకున్నా సరిపోతుంది. సో ఇలా లేయర్స్గా వేసేసి ఇంకా కంప్లీట్గా రైస్ వేసాను. రైస్ మనకు దమ్ చేసేటప్పటికే ఉడికిపోతుందని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అందులో బాస్మతి రైస్ ముందే మనం సోక్ చేసి పెట్టుకుంటాం కాబట్టి. ఇక్కడ అన్ని లేయర్స్ వేసాక ఇక్కడ నేను చాప్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేసేసాను. సో దీని మీద తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేసాను, ఇది ఆప్షనల్, ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి. సో ఇక్కడ కొంచెం గీ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి
పైన డ్రై రోస్ట్ చేసుకున్నానుగా ఉల్లిపాయలు దాన్ని వేసేసి బిర్యానీ మసాలా కూడా కొంచెం వేసాను పైన. తర్వాత వచ్చేసి ఇంకా నేను 2గా వేసుకున్నాను అన్నమాట. ఒకటే చేసి ఫోల్డ్ చేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తుంది. నేను ఈ కౌంటర్ టాప్ మీద నాకు ప్లేస్ లేదు నేను డవ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాగా. అందుకోసం అని చెప్పి ఇలా 2లాగా చేశాను. నెక్స్ట్ టైం చిన్నగా చేస్తాను సింపుల్గా, అప్పుడు పర్ఫెక్ట్గా చేసి చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి ఏంటంటే మైదా పిండిలో కొంచెం సాల్ట్ వేసి, వాటర్ వేసి, కొంచెం నూనె వేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి చపాతీలాగా అంతే. సో ఇలా వేసేసాను కంప్లీట్గా. ఇప్పుడు లోపలంతా చాలా బాగా దమ్మైంది. అస్సలు టేస్ట్ చాలా డిఫరెంట్ అనిపిస్తుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. ప్రాసెస్ అంతా కూడా మనకు దమ్ బిర్యానీ ప్రాసెస్సే, బట్ ఇది మాత్రం కొంచెం డిఫరెంట్ అన్నమాట. అందుకే పర్దా అంటే కప్పేస్తున్నాం దాంతోటి, మైదాతోటి నాకు తెలిసి. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇలాంటి గిన్నె కాకుండా ప్లెయిన్‌గా ఉండే గిన్నె అయితే సరిపోయేది. మీకు కరెక్ట్‌గా షేప్ కూడా తెలిసేది. బట్ దీంట్లో కరెక్ట్‌గా వేస్తారేమో అనుకున్నాను హరి. బట్ ఆయన కాలిపోయిందని చెప్పేసి ఇలా గట్టిగా వేశారు. అట్లా బ్రేక్ అయినట్టు వచ్చింది. కానీ కొంచెం కూడా మనకు బ్రేక్ అవ్వలేదండి. చాలా బాగా అనిపించింది. దీంట్లో ఇరిగినట్టు పడిపోయిందన్నమాట లోపలికి. సో బాగుంది. నాకైతే చాలా చాలా నచ్చింది. మా పిల్లలకైతే చాలా సర్ప్రైజ్‌గా ఫీల్ అయ్యారు. సో కొంచెం డిఫరెంట్‌గా అంతే. నెక్స్ట్ టైం చాలా బాగా చూపిస్తాను మీకు చేసి ఒక గ్లాస్ రైస్‌తో ఎలా చేసుకోవాలో, ఎలా పర్ఫెక్ట్‌గా వస్తుందో చూపిస్తాను. సో ఇప్పుడైతే ఇవి కట్ చేసుకున్నాను. ఇది మనం తినొచ్చు. బిర్యానీతో తింటే చాలా టేస్టీ ఉంది. సో డెఫినెట్‌గా ట్రై చేయండి. ఎంత బాగుందంటే చాలా చాలా టేస్టీగా ఉంది. అలాగే చికెన్ కర్రీ చేశాను గ్రేవీ. సో ఇంక అందరం కూర్చొని తినేస్తున్నాం అన్నమాట ఇలాగా. చాలా బాగుంది. నిజంగా చాలా చాలా బాగుంది. టేస్ట్ చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. ఈ చికెన్ మనకి ఇలా మ్యారినేట్ చేసి ఇలా కుక్ చేసుకొని దమ్ చేయడం వల్ల టేస్ట్ సూపర్బ్‌గా ఉంది. మసాలా మొత్తం పట్టేసిందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఈ అన్నం తినేసే టైంకి నాకు ఒక సర్ప్రైజ్ వచ్చింది. అదేంటో చూడండి. హాయ్ అమ్ము, హాయ్ హరణ్య. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మీ ఇద్దరికి కూడా. ఇలాగే చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఇంకా? పాప బాబు ఏం చేస్తున్నారు? ఓకే, బాయ్. హాయ్ హరి అండ్ అమూల్య, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మీరు ఇలాగే ఎన్నో పెళ్లి రోజులు సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకా ఎన్నో సంవత్సరాలు ప్రేమ ఆప్యాయతతో కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. మీ అర్జున్. బాయ్. హాయ్ అమూల్య గారు, హాయ్ హరి గారు. పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్. Hi, happy wedding anniversary, both Amulya and Hari. So, be together always, stay blessed always. చెప్పారు హరి అమూల్య గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ. హలో హాయ్ అమూల్య అండ్ హరి, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఇలాంటి పెళ్లి రోజు శుభాకాంక్షలు మాతో చెప్పించుకోవాలని, మీరు ఇంకా ఎన్నో పెళ్లి రోజు శుభ సందర్భాన హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ కొంచెం జాగ్రత్త, కరోనా ఉంది, మాస్కులు వేసుకొని మ్యారేజ్ డే సెలబ్రేషన్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. హాయ్ హరి అమూల్య, మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. జీవితకాలం అంతా సంతోషంగా హ్యాపీగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సంతోషంగా ఉండాలి. థ్యాంక్ యూ. చూసారు కదా, నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ ప్రవీ. సో ఇలా సింపుల్గా ఈవినింగ్ రెడీ అయిపోయాం. అరి కేక్ తీసుకొచ్చారు. లవ్లీ ఇలా చక్కగా టేబుల్ డెకరేట్ చేసింది. సో ఇలా అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటూ ఉండగా మాకు ఒక కొరియర్ వచ్చింది. అదేంటో మీరే చూడండి. ఏంటది? పర్సనలైజ్ మెసేజ్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఫర్ ద అడోరబుల్ అండ్ లవ్లీ కపుల్. సెంటర్ డీటెయిల్స్ భవానీ. ఏది పట్టుకో, కాల్ చేస్తా. నాకు చెప్పలేదు. హలో, నాకు చెప్పలేదు నువ్వు. థ్యాంక్ యూ.
అందుకోసమేనా హరికి ఇమ్మన్నావు ఫ్లవర్స్ కూడా పంపించావు, థ్యాంక్ యూ. జస్ట్ ఇప్పుడే రిసీవ్ చేసుకున్నా. కాంగునమ్మా. థ్యాంక్ యూ. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఈరోజు ఏంటో చాలా చాలా సర్ప్రైజులు నాకు అసలు. ఆ ప్రవీ ఉంది కదా, సో ప్రవళిక, సో తనేమో దేవతా సీరియల్ టీం మొత్తంతో విషెస్ చెప్పి పంపించింది. వాళ్ళందరూ విషెస్, నీ కేక్, అందులో రోజ్ ఫ్లవర్స్. థ్యాంక్ యూ సో మచ్ డియర్. ఇప్పుడే జస్ట్ ఓపెన్ చేసుకుంటున్నా. ఇదే ఎప్పటికీ గుర్తుండిపోతుంది నాకు, ఈ వెడ్డింగ్ డే. అందులో ఇది 10th కదా, సో అందుకే ఇంకా మీ అన్న కూడా నాకు సర్ప్రైజుల మీద సర్ప్రైజులు ఇచ్చారు. జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేసి పంపిస్తాను. ఓకే పంపిస్తాను. క్లాసు అలాగే కేక్ కూడా ఏమొచ్చిందని పంపిస్తాను. థ్యాంక్ యూ. భవానీ, థ్యాంక్ యూ భవానీ. నేను చెప్పలేదు ఇప్పటి వరకు మీ ఫ్రెండ్కి. చూసావా, మా ఫ్రెండ్ రాలే. నువ్వు దొంగ రోజెస్ ఓకే ఓకే, రోజెస్ నువ్వంటి ఇవ్వు అంటుంది. ఇస్తాను. చాలా బాగుంది, పంపిస్తా చూడు పిక్. సరే అయితే మీ అన్న దగ్గర తీసుకుంటా ఈ రోజెస్, నువ్వు ఇచ్చినట్టు ఫీల్ అవుతా. ఓకే ఓకే. చూసారు కదా, థ్యాంక్ యూ సో మచ్ భవానీ. సో ఇండియన్ మామ్ బిజీ లైఫ్ స్టైల్. సో భవానీ చాలా క్లోజ్ ఫ్రెండ్, యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అలా కంటిన్యూ అవుతుంది మా ఫ్రెండ్షిప్. క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట బాగా. సో ఇక్కడ ఇంకా అన్నీ ఆర్గనైజ్ చేసేసుకొని 2 కేక్స్తో ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో అందరం కలిసి సింపుల్గా. ఇక్కడ పిచ్చుక అలాగే లవ్లీ, చిన్న పిచ్చుక పెద్ద పిచ్చుక ఇద్దరు భయపడుతున్నారు క్యాండిల్కి ఫైర్ వచ్చిందని. సో ఇలా ఫ్యాన్ ఆఫ్ చేసుకోవడం, ఆన్ చేసుకోవడం ఇదే పని అయిపోయింది. సో అందరం కొంచెం ఏమంటారు, చెమటలు వచ్చేస్తున్నాయి అన్నమాట బాగా. సో ఇది సింపుల్ సెలబ్రేషన్. ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ పెడతాను చూడండి.
సో ఈ కేక్ బయట వచ్చేసి మీ అందరికీ. సో సో మీరందరూ కూడా విష్ చేసి బ్లెస్ చేశారు కదా! సో అలా ఇక్కడ లక్కీ లవ్లీకి అలాగే కృతికకి ప్లేట్లో వేసి ఇచ్చేసాను. తర్వాత తినేసేయండి ప్రశాంతంగా. తర్వాత గిఫ్ట్ ఇస్తున్నారు హరి. మా ఫ్రెండ్ చెప్పింది కదా! సో హరి అన్నయ్యతో తీసుకో అని చెప్పేసి అందుకని బుకే తనతో తీసుకుంటున్నాను. సో ఇక్కడొచ్చేసి నాకు హరి సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇచ్చారు. వాటిలో చాలా సింపుల్ గిఫ్ట్ మీకు నేను షేర్ చేస్తున్నాను. కొన్ని నేను చూయించను. సో ఇవి రింగు. ఇది జాయల్కాస్‌లో తీసుకొచ్చారు. సో ఇంకొకటి పిల్లల దగ్గర ఇప్పించారన్నమాట. ఇంకొక సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది. సో అవన్నీ కూడా నేను క్లియర్‌గా నెక్స్ట్ వ్లాగ్‌లో మీకు షేర్ చేస్తాను. సో నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో ఇది మా పిల్లలు ఇస్తున్న గిఫ్ట్. లవ్లీ డ్రెస్ బాగుంది కదా! సో చాలా బాగా స్టిచ్ చేశానన్నారు అందరూ. థ్యాంక్ యూ బాగుందనేది లవ్లీకి ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అందరికి కూడా నచ్చింది. అంటే స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టకపోవడానికి అదే రీజన్ అంతే. వ్యూస్ రావట్లేదు. ఇంకెందుకు అంత కష్టపడి స్టిచ్ చేయడం అనేసి ఇంక పెట్టలేదు అంతే. సో ఇంకా షేర్ చేస్తాలండి బోల్డ్ అనే టైం చూసుకొని. హలో ఫ్రెండ్స్. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలామంది మీ విషెస్ మీ బ్లెస్సింగ్స్ అన్నీ ఇచ్చారు. సో నైట్ నుంచి కంటిన్యూస్గా. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పేరు పేరున. సో చాలా మంది యూట్యూబర్స్ కూడా స్టేటస్ పెట్టారు ఇన్స్టాగ్రామ్లో, అలాగే చాలా కాల్స్ చేశారు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను. అలాగే థ్యాంక్ యూ సో మచ్ భవాని. నిజంగా అందరు విష్ చేశారు. అందరు యూట్యూబర్స్కి థ్యాంక్ యూ చెప్తున్నాను. మధు, చాందిని, కుమారి, స్వప్న, సో నీలు, చైతు, ఇంకా చాలా మెంబర్స్. ఎవరైనా పేర్లు మర్చిపోయింటే సారీ. అందరూ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా విష్ చేశారు. చాలామంది యూట్యూబర్స్ అందరూ కూడా వాళ్ళ స్టేటస్లో పెట్టుకున్నారు, ఇన్స్టాగ్రామ్లో పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్పు థ్యాంక్ యూ నువ్వు కూడా. అందరికీ చాలా 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 థ్యాంక్ యూ. మా ఈ 10th యానివర్సరీని మా హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ. ఈ 10th యానివర్సరీని చాలా స్పెషల్ చేసినందుకు ఎప్పుడు లైఫ్ లాంగ్ మేము గుర్తుపెట్టుకుంటాం. సో ఈ యూట్యూబ్కి రాకుండా ఉంటే మేమే సెలబ్రేట్ చేసుకుంటాం ఇలాగా. సో ఇన్ని విషెస్, ఇన్ని బ్లెస్సింగ్స్ అయితే వచ్చేవి కావు. సో ఇవన్నీ కూడా యూట్యూబ్ వల్లే. సో థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు మా మీద ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బ్లాగ్ ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. ఓకే, చాలా బాగుంటుంది, చాలా నచ్చుతుంది కూడా మీ అందరికి. ఓకే, నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. ఓకే, సో ఇదే ఫ్రెండ్స్, మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంతటితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్. సో సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.